హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అంజనా లైఫ్ స్టోరీస్. ఈరోజు వీడియో వచ్చేసి నా థ్రెడ్ బ్యాంగిల్ కలెక్షన్ అండి. ఈ థ్రెడ్ బ్యాంగిల్ కలెక్షన్ కూడా పార్ట్ 1 పార్ట్ 2లా చేస్తున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి 2 పార్ట్స్గా చేస్తున్నాను. అంటే ప్రతి వీడియో పార్ట్ 1 పార్ట్ 2 కింద చేస్తున్నారని అనుకుంటారని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు బ్యాంగిల్స్ చూద్దాము. ఇది వచ్చేసి రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్. నేను ఇది వచ్చేసి ఒక పట్టు శారీ కోసము ఆర్డర్ చేయించుకున్నాను. నా బ్యాంగిల్స్ అన్నీ నాకు ఏ కలర్లో కావాలి ఏంటనేది నేను ఆర్డర్ చేయించుకున్నది. సో ఈ బ్యాంగిల్స్ విషయానికి వచ్చేస్తే ఈ శారీ వచ్చేసి రెడ్ కలర్లో, బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుందండి. సో అందుకని నేను కొంచెం కాంబినేషన్లో చేయించుకున్నాను. చాలా బాగా వచ్చాయి. ఒక అకేషన్ కోసం అన్నట్లు నేను చేయించుకున్నాను. బట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి బ్యాంగిల్స్. నాకు చాలా నచ్చాయి అన్నమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇందాక చూపించినట్లు ఫుల్ సెట్లా కాకుండా ఇట్లా సపరేట్గా చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు. హెవీగా కావాలంటే అలా వేసుకోవచ్చు. వద్దు సింపుల్గా కావాలంటే ఇక్కడ చూపించినట్లు కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. ఇట్లా నేను గ్రీన్ని హైలైట్ చేస్తా ఒక సెట్ చేశాను. రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఒక సెట్ చేశాను. అలాగే ఓన్లీ సింపుల్ కావాలంటే రెడ్ వచ్చేటట్లు ఇట్లా సపరేట్ చేసుకున్నాము. ఇలా చేసుకుంటే సింపుల్గా మనం పేరప్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి. అట్లాగా ఒక హ్యాండ్కి వేసేసుకొని ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకోవచ్చు. లేకుంటే 2 హ్యాండ్స్కి సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. ఈ మిక్స్ అండ్ మ్యాచింగ్ అనేది మన ఇష్టం అండి. మన కలర్ కాంబినేషన్ బట్టి, డ్రెస్సుని బట్టి మనం ఎలా కావాలంటే అలా పేరప్ చేసుకోవచ్చు. నేనైతే నేను వేసుకునే డ్రెస్సును, శారీని కలర్ కాంబినేషన్ బట్టి వేసుకుంటూ ఉంటాను. సో ఇదొక సెట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాంగిల్స్ చూద్దాము. ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ కోసం అన్నట్లు నేను రెడీ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ఒక లోటస్ వస్తుంది. లోటస్ కొంచెం పెద్ద లోటస్ లాగా వచ్చేసి బ్యాంగిల్ మొత్తం వచ్చేసి లక్ష్మీ కాసు వస్తుంది అనమాట. సో బ్యాంగిల్లో అంతా లక్ష్మీ కాసులు వస్తాయి, లోటస్ వస్తుంది. సో అదే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ కోసం అన్నట్లు రెడీ చేయించుకున్నాను. వేరే ఏ బ్యాంగిల్స్కైనా సైడ్ బ్యాంగిల్స్లో వేసుకోవచ్చు, లేకుంటే అచ్చం ఈ బ్యాంగిల్స్ అయినా కూడా వేసుకోవచ్చు. వీటిని వేరే బ్యాంగిల్స్తో మిక్స్ చేసుకుంటే బాగా హైలైట్ అవుతాయి, చాలా బాగుంటాయి. నేను చూపిస్తాను. అలాగే ఇట్లా సైడ్ బ్యాంగిల్స్ కోసం ఇంకొక సెట్ కూడా రెడీ చేసుకున్నాను. ఇవి చూద్దాము. ఇవి వచ్చేసి ఇంకొకటి అనమాట. ఇందాక బ్యాంగిల్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో హైలైట్ చేశాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి కొంచెం సిల్వరు, కాపరు షేడు, కొంచెం లిటిల్ బిట్ గోల్డ్ వచ్చేటట్లు అనమాట. ఎక్కువ గోల్డ్ ఉండదు, సిల్వరు కాపరు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్లా వేసుకోవచ్చు, లేకుంటే అచ్చం ఇవైనా వేసుకోవచ్చు. మనం వేసుకునే డ్రెస్సు వెళ్ళే అకేషన్ని బట్టి మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా ఇట్లా ఫ్లవర్ షేప్లోనే వస్తుంది. బ్యాంగిల్ మొత్తం అదే డిజైన్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి. అంత కొంచెం లీఫ్ షేప్లో వచ్చేసి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ బ్యాంగిల్స్ కూడా. ఈ బ్యాంగిల్స్ ఏవైతే నేను ఇప్పుడు చూపిస్తున్నానో వాటి ఫినిషింగ్ స్మూత్గా ఉంటుందండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి కూడా సైడ్ వేసుకునే బ్యాంగిల్స్ మధ్యలో మిక్స్ చేసుకునేవి. ఇవి వేరే బ్యాంగిల్స్తో వీటిని మిక్స్ చేసుకొని మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సేమ్ కలరే 2గా ఉన్నాయి ఏంటని అనుకోవద్దు. ఇవి వచ్చేసి గోల్డు మిర్రరు అట్లా అనమాట. ఇది వచ్చేసి రెడ్ మిర్రర్ అట్లా వచ్చేసి ఇవేంటంటే కొంచెం సైజులు డిఫరెన్స్ ఉన్నాయి. ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు రెడ్వి అయితే. ఇవి గోల్డ్ మిర్రర్ వచ్చేసి ఏంటంటే కొంచెం బ్యాంగిల్ డిజైన్ కూడా డిఫరెన్స్ ఉంది. బట్ మనం బ్యాంగిల్స్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే అసలు ఆ డిఫరెన్స్ మనం కనిపెట్టలేమన్నమాట. అన్నీ ఒకేలాగా ఎందుకు అని చెప్పేసి తను కొంచెం డిఫరెంట్గా చేసిందనమాట. సో వీటిని వేరే బ్యాంగిల్స్తో మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో బ్లూ కాంబినేషన్ అండి. ఇది కూడా నాకు శారీ కాంబినేషన్ ఇలా ఉంది, ఎల్లో బ్లూ కాంబినేషను. సో ఆ కాంబినేషన్లో చేయించుకున్న సెట్టు అసలు ఎంత ఎలిగెంట్గా ఉంటుందంటే ఈ సెట్టు నాకు ఎంత నచ్చిందంటే నేను ఫిదా అయిపోయాను అనమాట. ఈ బ్యాంగిల్ సెట్కి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. 2 హ్యాండ్స్ కోసం అన్నట్లు రెడీ చేసుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి 4 తీసుకున్నాను. సెంటర్లో వచ్చేసి
ఒక బిగ్ బ్యాంగిల్స్ 4 వస్తాయి. ఇట్లా స్క్వేర్స్ వస్తాయి అన్నమాట. బిగ్ బ్యాంగిల్స్లో స్క్వేర్స్ వచ్చేసి ఫ్లవర్ ఒకటి ఇచ్చేసి అదే డిజైన్ ఇంకా బ్యాంగిల్ అంతా రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది నాకు శారీలో ఉంటుందన్నమాట. శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవే కలర్స్ ఇచ్చి చేయించుకున్నాను అనమాట. సేమ్ అగైన్ ఇందాకట్లాగానే ఇది ఒకే శారీ మీదకి వేసుకోవాలని లేదు, అలాగే హెవీగా వేసుకోవాలని కూడా లేదు. ఇలా సపరేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ సెంటర్ బ్యాంగిల్ వచ్చేసి మంచి స్క్వేర్ వచ్చేసి, సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఇచ్చి అది ఇట్లా సపరేట్ చేసి వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది చూడండి. నాకైతే బాగా నచ్చాయి అసలుకి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి. మనం కావాలంటే ఒక హ్యాండ్కి వేసుకోవచ్చు, 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి ఇట్లా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి కానీ, సింపుల్ శారీస్ మీదకి కానీ వేసుకోవచ్చు. అంటే వీటిని ఇలాగే వేసుకోవాలని రూల్ ఏం లేదండి. ఇదిగో ఇట్లా ఈ ట్రయాంగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిని 4 సపరేట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను అన్ని రకాలుగా ట్రై చేస్తాను. ఈ మొత్తం కావాలంటే ఒకటే హ్యాండ్కి వేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఇటు సైడ్ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా సపరేట్గా వేసుకోవచ్చు. లేకపోతే మొత్తం కలిపి ఒకే హ్యాండ్కి వేసుకోవచ్చు. సింపుల్గా, హెవీగా, మనం వెళ్తున్న ఫంక్షన్ని బట్టి, అకేషన్ని బట్టి, మనం వేసుకుంటున్న డ్రెస్సుని బట్టి మనం కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ బ్యాంగిల్స్ని ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. ఈ ఎల్లో బ్లూ కాంబినేషన్లోనే నేను సెట్ చేసుకున్నాను. ఓన్లీ ఈ కలర్ కాంబినేషన్లోనే వేసుకోవాలని రూల్ ఏం లేదు. నేను ఎల్లో బ్యాంగిల్స్ని వేరే కలర్స్తో మిక్స్ చేసుకుంటాను, ఈ సైడ్ ఉన్న బ్యాంగిల్స్ని వేరే బ్యాంగిల్స్తో మిక్స్ చేసుకుంటాను. ఆ మిక్స్ అండ్ మ్యాచింగ్, ఆ క్రియేటివిటీ ఇక మన ఇష్టం అనమాట. నేను ముందు వచ్చే బ్యాంగిల్ సెట్స్ చూపించే దాంట్లో ఆ మిక్సింగ్ ఎలా ఏంటి అనేది, ఒక్క బ్యాంగిల్ని ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్. వాటి సైడ్ బ్యాంగిల్స్ హైలైట్. ఇక్కడ లోపల వచ్చేసి ఆరెంజ్ వస్తుంది. ఈ సైడ్ బ్యాంగిల్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత హైలైట్గా ఉన్నాయో. అసలు ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. మధ్యలో వచ్చేసి మనకి స్క్వేర్ని కొంచెం డైమండ్ షేప్లో సెట్ చేశారనమాట. తర్వాత ఒక ఫ్లవర్ ఇచ్చారు. అది సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట సపరేట్గా. ఆ మధ్యలో ఆరెంజ్ బ్యాంగిల్స్ లేకోకుండా మొత్తం సెట్ లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చినాయి ఈ బ్యాంగిల్స్. నేను చెప్పినప్పుడు అసలు ఎలా వస్తాయో ఏంటో అనుకున్నానులే, కానీ ఫినిష్ అయ్యి వచ్చాక మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి సైడ్ బ్యాంగిల్స్ హైలైట్ చేశారు కాబట్టి మిడిల్లో అవి సింపుల్గా ఇచ్చారు. ఒక 3 డ్రాప్స్ ఒక దగ్గర ఇచ్చి, సింగిల్ డ్రాప్ ఒక దగ్గర ఇచ్చి, బ్యాంగిల్ మొత్తం అదే రిపీట్ చేశారనమాట. అంటే నేను చూపిస్తున్న ఇట్లా 6 బ్యాంగిల్స్, 4 స్మాల్ బ్యాంగిల్స్, 2 బిగ్ బ్యాంగిల్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. బిగ్ బ్యాంగిల్స్ వచ్చేసి హైలైట్ చేస్తారు, సైడ్ బ్యాంగిల్స్ లోపల ఇచ్చేవన్నీ సింపుల్గానే ఇస్తారు. సో వీటిని ఎన్ని రకాలుగా మిక్స్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ ట్రెండీ కలర్ కదండి. ఈ ఆరెంజ్కి రెడ్ కాంబినేషను, పింక్ కాంబినేషను, పర్పుల్ కాంబినేషన్ బాగా ఇస్తున్నారు. సో నేను ఒక కాంబినేషన్ ఇక్కడ తీసుకొని మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఆరెంజ్కి రెడ్ కలర్ యాడ్ చేస్తే, ఆ సైడ్ బ్యాంగిల్స్ ఇందాక చూపించాను కదా, ఆ రెడ్ వచ్చేవి హైలైట్ చేసి చూస్తే అసలు వాటి లుక్ ఎంత మారిపోయిందో చూసారు కదా. జస్ట్ ఆ సింగిల్ బ్యాంగిల్స్ యాడ్ చేసేదానికి దాని లుక్కే మారిపోయింది. ఇవి ఇట్లా మనం కావాలంటే 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేదు కలిపి మొత్తం ఒకే హ్యాండ్కైనా కూడా మనం వేసుకొని ఇంకో హ్యాండ్కి వాచ్ పెట్టుకోవచ్చు. అంటే రిపీటెడ్గా చెప్తున్నానని కాదు, కానీ మనం వెళ్ళే ఫంక్షన్కి, అకేషన్ని బట్టి, మన డ్రెస్ కాంబినేషన్ని బట్టి మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇంకొక స్టైల్లో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి రెడ్ బ్యాంగిల్స్ తీసేసి జస్ట్ ఇందాక చూపించాను కదా గోల్డ్ సైడ్ బ్యాంగిల్స్, జస్ట్ ఆరెంజ్ బ్యాంగిల్లో ఈ గోల్డ్ సైడ్ బ్యాంగిల్స్ వేసేసాను. ఇది ఒక డిఫరెంట్ లుక్ చూసారు కదా. అసలు ఇందాక రెడ్ సైడ్ బ్యాంగిల్స్ వేస్తే ఒక లుక్ వచ్చింది, ఇది వచ్చేస్తే ఒక లుక్ వచ్చేసింది. ఇది కూడా అంతే, 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు, కలిపి ఒకే హ్యాండ్కి కావాలంటే వేసుకోవచ్చు, మనకు కొంచెం హెవీ లుక్ కావాలంటే ఒకే హ్యాండ్కి వేసుకోవచ్చు, ఇంకో హ్యాండ్కి వాచ్ పెట్టుకోవచ్చు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇంకా అసలు అంటే ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే మనం ఎంతసేపు ఉన్నా మన చూపే ఆ కళ్ళ మీదకి బ్యాంగిల్స్ మీదకి వెళ్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఏదో ఎక్కువ చేసి చెప్తున్నాను నా బ్యాంగిల్స్ అని కాదులే, కానీ ఆ లుక్, ఆ ఫినిషింగ్ అంత బాగుంటుంది. ఇంకా హెవీ కావాలంటే
చూడండి ఇట్లా ఈ 2 సైడ్ బ్యాంగిల్స్ బిగ్ బ్యాంగిల్స్ యాడ్ చేస్తాను ఉన్న సెట్కి. జస్ట్ ఈ 2 బ్యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత హైలైట్గా ఉందో చూసారు కదా, అంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఇట్లా ఈ సెట్ వచ్చేసి మనం సింగిల్ హ్యాండ్కి వేసుకుంటే అసలు హ్యాండ్ ఫుల్గా ఉంటుంది అనమాట. ఎట్లా అకేషన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. నైట్ ఫంక్షన్స్కి ఇట్లా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. లేదు నాకు అట్లా 2 హ్యాండ్స్ కావాలి బిగ్ బ్యాంగిల్స్ వచ్చేసి అంటే ఇట్లా 4 బ్యాంగిల్స్ యాడ్ చేసుకుంటే 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకే హ్యాండ్కి వేసుకుంటే చాలా హెవీ అయిపోతుంది, మనం కూడా హ్యాండిల్ చేయలేము. సో 2 హ్యాండ్స్కి ఇట్లా వేసుకోవచ్చు. ఏం వద్దు మనం అట్లా మిడిల్లో సింపుల్గానే వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అండి. ఇంక ఈ కాంబినేషన్స్ ఇది ఇలాగే వేసుకోవాలి, దీనికి ఇట్లాగే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. మన ఇష్టం, మన క్రియేటివిటీ, మన టేస్ట్ అనమాట. సో ఇప్పటిదాకా హెవీగా చూపించాను కదా, ఒక సింపుల్ బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇంకా చూడండి మంచి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ అనమాట. దానికి వచ్చేసి మిడిల్లో సింపుల్గా ఒక 4 బ్యాంగిల్స్ ఇచ్చారు, సైడ్ 2 బ్యాంగిల్స్ అనమాట. దానికి ఒక రెక్టాంగిల్ షేపు కుందన్ ఒకటి ఇచ్చేసి దానికి సర్కిల్ కుందన్స్ అటు ఇటు అంటించి ఇచ్చారనమాట. ఇంకా ఎంత బ్యూటిఫుల్ కలర్ అంటే దీన్ని డిస్టర్బ్ చేయటం కూడా ఇష్టం లేదు, అందుకే నేనేమీ మిక్స్ చేయలేదు. అన్నిటి మిక్స్ చేసి చూపించినా కూడా బోర్ అయిపోతారు కదా, దాని న్యాచురల్ బ్యూటీని అలాగే ఉంచుదామని చెప్పేసి నేను దీన్ని మిక్స్ చేయలేదు. చాలా బాగుంటుందండి. సో ఇట్లా సైడ్ పెద్ద బ్యాంగిల్స్ వేసుకొని లోపల స్మాల్ బ్యాంగిల్స్ వేసుకోవాలని రూల్ ఏం లేదు, వీటిని కూడా కొంచెం అటు ఇటు మార్చుకొని కూడా వేసుకోవచ్చు. ఒకసారి అది కూడా చూపిస్తాను. జస్ట్ సింపుల్గా అట్లా మిడిల్లో బిగ్ బ్యాంగిల్ పెట్టి సైడ్ చిన్న వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూసేస్తే అయిపోతుంది అనమాట. ఇంక ఇది కూడా అంతే, కావాలంటే 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేకుంటే సింగిల్ హ్యాండ్కి వేసుకొని ఇంకో హ్యాండ్కి వాచ్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లనే సింపుల్గా ఇంకొక సింగిల్ కలర్ బ్యాంగిల్ చూద్దాం. ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి. అసలు ఈ బ్యాంగిల్స్ చూస్తేనే ఏదో ఒక కూల్నెస్, ఒక చల్లదనము అట్లాంటి ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఈ మధ్యలో వేసిన ఫ్లవర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. ఆ లైట్ బ్లూకి కొంచెం డార్క్ కుందన్స్ వేసేసి ఫ్లవర్ షేప్ ఇచ్చేసి సైడ్ అట్లా లీఫ్స్ లాగా ఇచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ కలర్ కాంబినేషన్ అసలు చాలా చాలా అంటే చాలా నచ్చింది నాకు. మనకి డ్రెస్సెస్ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, శారీస్ మీదకి కూడా మనం పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. మనకి ఏదన్నా ఈ బ్లూ కలర్లో ఇంకేదన్నా కాంబినేషన్లో డ్రెస్ ఆర్ శారీ ఉంటే ఆ కలర్ కాంబినేషన్ బ్యాంగిల్స్ కూడా వేసుకొని సెట్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ బ్యాంగిల్స్. మిడిల్లో వచ్చేసి స్మాల్ బ్యాంగిల్స్ సేమ్ ఇంకా అదే డిజైన్ రిపీట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఒక అకేషన్ కోసం వరలక్ష్మి శుక్రవారం కోసం కావాలని చెప్పి చేయించుకున్నానండి. వరలక్ష్మి వ్రతం రోజు పూజ వేసుకోవటానికి ఇట్లా అమ్మవారు లోటస్ ఫ్లేవర్లో కూర్చొని ఉన్నట్లు ఒక డ్రాప్ వస్తుంది అనమాట. సో దానికి కింద హైలైట్ చేస్తూ ఆ లోటస్ని ఇంకొంచెం బిగ్గా చేయటానికి ఇంకొంచెం కుందన్స్ అంటించేసి ఒక పెద్ద ఫ్లేవర్లో అమ్మవారు కూర్చున్నట్లు రెడీ చేశారనమాట. ఎంత ట్రెడిషనల్ లుక్ వస్తుందంటే అసలు ఆ బ్యాంగిల్స్ వేసుకుంటేనే మనకు ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో వీటిని నేను లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ తోటి మిక్స్ చేసుకొని వేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పక్కన లక్ష్మీ కాసు బ్యాంగిల్స్, మిడిల్లో అమ్మవారు వచ్చేసి సైడ్ వచ్చేసి గోల్డ్ కలర్ కుందన్ బ్యాంగిల్స్ వేసుకొని మిక్స్ చేశాను. ఇంకా ఆ పూజకి ఆ వరలక్ష్మి శుక్రవారానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసి. చాలా చాలా అంటే చాలా ఎలిగెంట్గా, చాలా అంటే చాలా ట్రెడిషనల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అసలుకి నన్ను చాలామంది అడిగారు ఈ బ్యాంగిల్స్ సెట్ ఎక్కడ చేయించుకున్నావు, ఈ సైడ్ బ్యాంగిల్స్ కాంబినేషను ఐడియా నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావని. ప్యూర్ ఐడియా అయితే నాదే, నాకు ఐడియా వచ్చి నాకు కావాలని ఇలా కావాలని చెప్పి చేయించుకున్నాను నేను. సో నేను ఫిదా అయిపోయాను ఆ డిజైన్కి, చూసిన వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు. ఇందులో వచ్చేసి ఇట్లా ఈ రెడ్ కుందన్ బ్యాంగిల్స్ కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిక్స్ చేసి ఏమీ చూపించట్లేదు, ఐడియా కోసము వేసుకుంటే కూడా బాగుంటాయని చెప్తున్నాను. అన్నీ చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని లిమిటెడ్గానే చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి లావెండర్ కలర్ బ్యాంగిల్స్.
సింపుల్గా ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సింపుల్ డ్రెస్సెస్ మీదకి, సింపుల్ శారీస్ మీదకి చక్కగా పెయిరప్ చేసుకోవచ్చు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఆ సింప్లిసిటీ అండ్ ఆ బ్యూటీనెస్ వాటిని చూడగానే అట్రాక్ట్ చేస్తుందన్నమాట. నేను నాకు సింపుల్గానే కావాలి, అన్నీ హెవీగా వద్దు, అన్నీ హెవీగా ఉంటే కష్టం కదా అని చెప్పాను. తను కూడా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు. నేను తనని అడిగేసి, తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ షేర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాంగిల్స్ దగ్గరకు వద్దాము. ఇవి వచ్చేసి ఇట్లా స్క్వేరు షేప్ని ఇట్లా డైమండ్ లాగా టర్న్ చేసి వాటి పక్కన ఇట్లా రౌండ్ కుందన్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. సేమ్ అదే డిజైన్ బ్యాంగిల్ అంతా రిపీట్ అవుతుంది. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ బ్యాంగిల్స్ కూడా. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి కొంచెం సింపుల్గా మిక్స్ చేశాను, ఒకసారి చూపిద్దామని. మరీ హెవీగా కాకుండా ఇందాక వచ్చిన బ్లూ బ్యాంగిల్ సెట్లో ఉన్న ట్రయాంగిల్ షేప్ బ్యాంగిల్స్ని సైడ్ వేసేసి మధ్యలో పర్పుల్ స్మాల్ బ్యాంగిల్స్ యాడ్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా సింపుల్గా ఉందో, అంటే ఆ సింప్లిసిటీని మిస్ చేయకోకుండా ఒక మిక్సింగ్ అనమాట. మనం ఏదైతే కలర్ని డామినేట్ చేయకుండా, ఉన్న బేసిక్ కలర్ని డామినేట్ చేయకుండా బ్యాంగిల్ని హైలైట్ చేసేటట్లు అనమాట. ఇది ఇట్లా మొత్తం సెట్ అంతా ఒక హ్యాండ్కి వేసేసుకొని మనం ఇంకొక హ్యాండ్కి వాచ్ కూడా పెట్టుకోవచ్చు. సో క్లాసీ లుక్ అనమాట ఇది. ఇక అది మన ఇష్టం, చెప్పాను కదా, ఆ కాంబినేషన్స్ అనేవి, సెలెక్షన్ అనేది మన ఇష్టం అనమాట. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలరు. ఈ ఒక్క డిజైనే నాకున్న బ్యాంగిల్స్లో రిపీట్ అవుతుంది. వేరే ఏ బ్యాంగిల్స్కున్న ఒక్క డిజైన్ ఇంకొక బ్యాంగిల్స్కి ఉండదు. ఇందాక చూపించిన లైట్ బ్లూ కలర్ డిజైను ఈ పర్పుల్ కలర్లో ఉన్న డిజైనే రిపీట్ అవుతుంది అనమాట. సో నాకు ఏ డిజైను రిపీట్ అవ్వద్దు అని నేను అనుకున్నాను. పాపం తను కూడా, ఎవరైతే నాకు రెడీ చేసి ఇచ్చారో తను కూడా అనుకుంది. సో ఈ ఒక్కటే రిపీట్ చేయాల్సి వచ్చింది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రిపీట్ చేసినా కూడా నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నేను బిగ్ బ్యాంగిల్స్ లోపల వేసేసి సైడ్ బ్యాంగిల్స్ బయటికి వేశాను. అంటే ఇట్లా కూడా పేరప్ చేసుకోవచ్చు, ఇది కూడా ఒక ఐడియా అన్నట్లు అనమాట. ఓన్లీ 2 బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు, ఓన్లీ 4 బ్యాంగిల్స్ వేరే ఇందాక లైట్ లావెండర్ కలర్లో మిక్స్ చేసిన పర్పుల్ బ్యాంగిల్స్ ఇవే అనమాట. చూసారు కదా ఎంత ఎలిగెంట్గా ఉంది. అంటే ఏ కలర్ చెప్తే ఆ కలరు యాజ్ ఇట్ ఈజ్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్స్ చూద్దాం. ఇది వచ్చేసి పీచ్ కలరు. పీచ్ కలర్కి ఒక ఫ్లేవర్ ఇచ్చేసి దాన్ని హైలైట్ చేసింది తను. ఆ పీచ్ కలర్లో ఒక టమాటో రెడ్, అది డార్క్ రెడ్ కూడా కాదు, ఒక టమాటో రెడ్ కలర్ ఫ్లేవర్ ఇచ్చేసి దాని మధ్యలో ఒక కుందను డ్రాప్ చేసేసి సైడ్ లీవ్స్ లాగా ఒక టూ లీవ్స్ లాగా డిజైన్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్ కలరు. లేడీస్కి పింకు, పీచు, ఆరెంజ్ ఇవన్నీ చాలానే ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ కూడా ఏంటంటే చాలా దగ్గరగా ఇచ్చిందనమాట. ఎక్కువ దూరంగా ఇవ్వలేదు, చాలా దగ్గరగా ఇచ్చింది. ఆ మిడిల్ బ్యాంగిల్స్లో వచ్చేసి సేమ్ డిజైను, ఆ మిడిల్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు సేమ్ డిజైన్ రిపీట్ అయింది. సో నేను తర్వాత చేయించుకున్న సెట్స్లో ఆ మిడిల్ డిజైన్ అయితే రిపీట్ అవ్వద్దని చెప్పేసి ఆ మిడిల్ డిజైన్ని కూడా చేంజ్ చేసామన్నమాట. ఫస్ట్ బ్యాచ్లో వచ్చిన బ్యాంగిల్స్కి ఏమో మిడిల్ బ్యాంగిల్స్ అన్నీ సేమ్ డిజైన్స్ రిపీట్ అయినాయి. అవుట్ సైడ్ బ్యాంగిల్స్కి సపరేట్ డిజైన్ వేయించుకున్నాము. బట్ నెక్స్ట్ బ్యాచ్కి అది కూడా చేంజ్ చేసామన్నమాట. ఈ పీచ్ కలర్ బ్యాంగిల్స్కి ఒక్క చిన్న మిక్స్ అండ్ మ్యాచ్. ఇది కూడా ఏమంత హెవీగా మిక్స్ చేయలేదు. ఏదైతే ఆ పీచ్ కలర్ ఉందో అది హైలైట్ అవుతూనే దానికి ఒక డీసెంట్ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. ఆ పీచ్కి జస్ట్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ మిక్స్ చేశాను. ఎంత లుక్ బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. ఇంకా అది రిపీటెడ్గా చెప్పినట్టు ఉంటుంది, కానీ ఆ కాంబినేషను, ఆ కలర్సు అవన్నీ మన ఇష్టం అనమాట. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఇంతేనండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని పార్ట్ 2 చేశాను. సో నా థ్రెడ్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఇవి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపిద్దాము. నా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా తెలియజేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి. బాయ్.